అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 18వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం ముందు మదగలిట్రనోడాద తోల్వలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ గంధం కమలం కులలి కடைத்திறவாய் வந்துயங்கும் கோலியலைத்தன கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாட செந்தாமரைக்கேயல் சீரார் వలయ్యొలిప్ప వందు తెరవాయ్ మగిలం దేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు నప్పిన్నాయ్ దేవిని అంటే కృష్ణుని ప్రియురాలను మేల్కొలుపుతూ ఇలా అంటున్నారు. ఓ నప్పిన్నాయ్, మద గజం లాంటి బలవంతుడైన ఎవరూ ఎదుర్కోలేని ధైర్యశాలైన నందగోపుని కుమారునికి ప్రియమైన భార్యవైన నువ్వు లేవు. సువాసన వెదజల్లేని జుట్టుతో తలుపు తెరువు. చూడు, ఉదయం అయింది, చుట్టూ కోళ్లు కూస్తున్నాయి. మాధవి పందళ్ళ మీద కోకిలలు మధురంగా కూస్తున్నాయి. నీ అందమైన వేళ్లతో నీ భర్త అయిన కృష్ణుని నామాన్ని పాడుతూ, ఎర్రని కమలాల్లాంటి చేతులతో బంగారు కంకణాలు మోగిస్తూ ఆనందంతో వచ్చి తలుపు తెరువు. నప్పిన్నాయ్ అంటే కృష్ణుని ప్రియురాలు లక్ష్మీదేవి అవతారంగా భావించబడుతుంది. అందుకే ఆమెను లేపకుండా కృష్ణుడిని నేరుగా మేల్కొల్పడం లేదు. ఈ పాసురంలో ప్రకృతి మొత్తం మేల్కొంది. కోళ్ల కూకలు, కోయిలల కోతలు భక్తికి సరైన సమయం వచ్చిందని ప్రకృతి కూడా సూచిస్తుంది. ఈ పాసురంలో ఆండాల్ సందేశం ఏమిటి అంటే, భగవంతుని దగ్గరకు వెళ్ళాలంటే మహాలక్ష్మి కృప అవసరం. అందుకే ముందుగా నప్పిన్నాయ్ దేవిని పిలుస్తున్నారు. ఈ పాసురం యొక్క సారాంశం, లక్ష్మీ కృపతో ఆనంద భక్తితో భగవంతుని ద్వారం తెరవబడుతుంది అని. ఇది తిరుప్పావైలో ఉన్న 18వ పాసురం. తరువాత వీడియోలో 19వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.